ఒట్టి ధనవంతులకే పరిమితమైన ఉన్నతమైన విద్యను పేదవారికి కూడా అందించారు రామారావు గారు. దానికి కొనసాగింపుగా మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మేళాలు పెట్టి మరి ఒక్కొక్కరు వాళ్ళ చదువులు వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఆనాడు ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది. ఎందుకు మా రాయలసీమలో కియా ఇండస్ట్రీ వచ్చింది, మా హిందూపూర్ పక్కన పెనుగొండలో. అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏదైతే రామారావు గారు ఈ మత కల్లోలాన్ని ఉక్కుపాదంతో తొక్కారో అదే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మత కల్లోలాన్ని ఏది కర్ఫ్యూ హైదరాబాద్ సిటీని ఒక వ్యాక్సిన్ ని తయారు చేసే కోవిడ్ కి వ్యాక్సిన్ ని తయారు చేసే సిటీగా మార్చారు. ఇలాంటివి ఎన్నెన్నో చేసుకున్నాం మనం కలిసి. 5 సంవత్సరాలైనా కాలేదు. మరి ఒక్క ఛాన్స్ కోడికత్తి గొడ్డలి మొన్న గులకర రాయి నాకంటే మహానటుడు ఆయన. నేను జీవిస్తాను ఆయన నటిస్తాడు, అది తేడా. బాలకృష్ణ ఎప్పుడు నిజ జీవితంలోనే తనకి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. వీళ్ళందరూ నిజ జీవితంలో కూడా ఈ జగన్ లాంటి వాళ్ళు నటించే పెద్ద మహానటులు. ఆస్కర్లు, ఈ పద్మ విభూషణ్లు, ఈ పద్మశ్రీలు అవి అన్ని కూడా ఆయన ముందు దిగతుడిపే. వాడికి విలువ లేదు అంటే వాడికి విలువ లేదంటే అర్థమైందా? ఆయనకి ఇవ్వడం వల్ల కాదు అంటే ఆయనకి ఇవ్వడం వల్ల విలువ లేదు. అది నేను చెప్పొచ్చేది. అంటే పదవులో నాకు అలంకారమేమో కానీ పదవులకు నేను అలంకారం కాదు అన్నది పెద్దన్నయ్య సినిమాలో చూస్తుంటారు చాలా మంది. పదవులకు నేను అలంకారమేమో కానీ పదవులు నాకు అలంకారం కాదని. ఇది రివర్స్. ఇప్పుడు నడుస్తున్న పరిపాలన చూస్తే అసలు మరి మాట తప్పనని మంట పెట్టేశాడు, అలాగే మడమ తిప్పనని మెడలు ఉంచేశాడు, అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ రాష్ట్రం అంతా కాష్టంలా మార్చేశాడు. అలాగే జగన్ అన్నంటూ జలగలా పీడిస్తున్నాడు. అలాగే మామయ్యనంటూ మనోభావాలను తగలబెట్టేశాడు. అలాగే ఈ యొక్క పేద అవ్వ తాతల నోటికాడ కూడును లాగేసుకున్నాడు. అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల యొక్క అన్నపానీయాలను తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే నేను నవరత్నాలంటూ మీ అందరి నవనాడులను కృంగదీశాడు. అలాగే నేనున్నానంటూ నువ్వుంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు ఈ జగన్. అలాగే దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తులు వాటాడుగుతున్నాడు. నా అక్క చెల్లెలన్న వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే అమరావతి రాజధాని రైతుల వాళ్ళ యొక్క మెతుకులను రక్తపు ముద్దగా మార్చుకున్నాడు. ముఖ్యమంత్రినంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. నాయకుడినంటూ నయవంచకుడు అయ్యాడు. అలాగే ఈ యొక్క విశాఖపట్నం ఉంది రిషి వ్యాలీ కొండను తవ్వి తన ఖండకావరం ఎంత ముదిరిపోయిందో చూపించాడు. మాయల మోసాలకు మరి మొన్న ఇవాళ ప్రజలకు సొమ్ముని 1400 కోట్ల ప్రజల ధనాన్ని వెచ్చించి రాష్ట్రం అంతా ఊడిగిలు పెట్టుకున్నాడు. సిద్ధం అంటూ దేనికి సిద్ధమని అడుగుతున్నాను. మాయల మోసాలకి సిద్ధమా? కుతంత్రాలకి సిద్ధమా? మొన్నేమో మనం చూస్తే ఇంకా ముందు 100 సంవత్సరాలు ప్రజలకు దొరకకుండా